Hello, dear teachers of Andhra Pradesh. Happy morning and greetings to you all. Well, మనకి ఈ 2 రోజుల శిక్షణా కార్యక్రమం ప్రోగ్రెస్లో ఉంది. ఇప్పుడు డిఆర్పిస్కి ట్రైనింగ్ ఇస్తున్నాం. అదేవిధంగా డిఆర్పిస్ ద్వారా టీచర్స్కి ఇంటర్న్ విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా షెడ్యూల్ అవుతూ ఉంది. సో ఇందులో భాగంగా ప్రీ టెస్ట్, పోస్ట్ టెస్ట్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఒక్క డిఆర్పి, ప్రతి ఒక్క టీచరు, ఈ హై స్కూల్ సబ్జెక్ట్ టీచర్స్ డీలింగ్ చేసిన వాళ్ళందరూ ఈ టీపీడి టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీ టెస్ట్ అండ్ పోస్ట్ టెస్ట్లో ఖచ్చితంగా దీక్ష ప్లాట్ఫామ్ ద్వారానే ఇంటిగ్రేట్ చేయటువంటి లీప్ యాప్ ద్వారా మనము ఇవి కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో నౌ లెట్ us ఎక్స్ప్లోర్ ద స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ టు ఎన్రోల్ విత్ ద కూపన్ కోడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సక్సెస్ఫుల్లీ completing the pre-test and the post-test, and finally we will get the certificate of the CPD, Continuous Professional Development, as a part of 50 hours NEP mandate. So let us get started. Please open your Leap app. Under Leap app we have the bucket called Teacher. Under Teacher we have Profile, Leadership Training, Teacher Services and Teacher Resources. Please click on the button Teacher Resources, and here you can see AP Diksha. So first icon is AP Diksha. If you click on AP Diksha, it gets integrated with the pre-installed Diksha app as well as Diksha courses. So here you can see the main page of the Diksha platform, and here you have to update your profile. Please do update your profile. Once it is completely updated, then only it will show the available courses. So here you have this name, report and all the details, and log out, right? So click on this, and here if you click on this, here it shows profile completion. If it is pending, click on this and complete the personal details here and all the requisite information. Click on save button. Automatically your profile gets completed. Once it ensure that 100% completion, click on the here the icon shown at the bottom, courses, right, with the up diagonal arrow mark, as you all can see on the screen. సో ఇక్కడ ఆస్క్ దీక్ష, ఏమైనా డౌట్ ఉన్నా కానీ, క్లారిఫికేషన్ కానీ, కాంటెంట్ సంబంధించి ఆస్క్ దీక్ష అనే ఒక ఐకాన్ కూడా ఉంది. బట్ మనం ఇప్పుడు ప్రజెంట్ ప్రీ టెస్ట్ పోస్ట్ సంబంధించి కోర్సెస్ అని క్లిక్ చేయాలి. సో కోర్సెస్ అనే ఒక ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే యాప్ ద్వారా మనకి ఈ 2 యాప్స్ సమాంతరంగా డీప్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది డేటా విత్ ద అవర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫ్లాగ్షిప్ యాప్ లీప్ యాప్ ద్వారా ఇంటిగ్రేట్ చేయబడి ఉంటుంది. సో ఇందులో మనకి దీక్ష కోర్సెస్ అనేది ఎక్స్ప్లోర్ చేయడానికి ఇప్పుడు మనం ప్రజెంట్ 2 days శిక్షణ తీసుకుంటున్నాం ఆఫ్లైన్లో. ఇది మనము నెక్స్ట్ ఇంటర్న్ గ్రౌండ్ లెవెల్లో టీచర్స్ కూడా మనము చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, టీపీడీ సెకండరీ ఇంగ్లీష్ కోర్స్ డిఆర్పి. సో ఈ విధంగా మనము అన్ని సబ్జెక్టులకు చూపిస్తుంది అనమాట. సో ఇందులో మనము ఇప్పుడు ఒకవేళ సబ్జెక్టు ఎక్స్ప్లోర్ కోర్సెస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి బయాలజికల్ సైన్స్, సోషల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, హెడ్ మాస్టర్స్, హిందీ, తెలుగు, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఈ విధంగా అన్ని కోర్సెస్కి మనం ప్రజెంట్ టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో భాగంగా హై స్కూల్ టీచర్స్కి ఈ కోర్సెస్ అనేటివి యాక్టివేట్ చేయబడ్డాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెడ్ మాస్టర్స్ కానీ, సో మీకు ఎక్సెల్ షీట్లో ఇచ్చినటువంటి కూపన్ కోడ్ ద్వారా ఈ యొక్క ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎంటర్ ఇన్వైట్ కూపన్ కోడ్ అని ఇక్కడ స్టార్ట్ డేట్ 14th July, అదేవిధంగా ఎండ్ డేట్ 16th July ఉంది. ఆ విధంగా మీకు ఎప్పుడైతే కోర్స్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు మీరు డేట్ ఆఫ్ ట్రైనింగ్ని బట్టి ఇక్కడ డేట్స్ కూడా ఇవ్వబడతాయి. ఖచ్చితంగా ఆ పీరియడ్లోనే చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ కూపన్ కోడ్స్ ఎలా అనేది డిస్ట్రిక్ట్ దీక్షా కోఆర్డినేటర్ ద్వారా, కోర్స్ ఇన్ఛార్జ్ ద్వారా మీకు ఎక్సెల్ ఫైల్లో మీ పేరు రిజిస్టర్డ్ డిఆర్పికి ఎదురుగా క్యూఆర్ ఇది కూపన్ కోడ్ అనేది ఉంటుంది. అది యాజ్ ఇట్ ఈజ్గా కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు మీకు లైవ్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. సో ఇక్కడ ఫిజికల్ సైన్స్ సంబంధించి ఈ విధంగా మనము కూపన్ కోడ్ ఎంటర్ చేయాలి. మీకు ఈ లైవ్ ఎగ్జాంపుల్కి ఈ విధంగా సోషల్ సైన్స్ కూడా ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఇందులో ఇంగ్లీష్ అనేది మనం వెతుక్కోవాలి. సో ఆల్రెడీ
నేను ఇంగ్లీషు సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేశాను కాబట్టి ఇక్కడ 0% కంప్లీటెడ్ అని చూపిస్తూ ఉంది. ఇది క్లిక్ చేయగానే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కూపన్ కోడ్ అనేది మనం అక్కడ కాపీ పేస్ట్ చేసి ఎంటర్ అవుతాం. ఇక్కడ పార్టిసిపెంట్ డీటెయిల్స్ని కంప్లీట్ చేయాలి. ఇక్కడ పార్టిసిపేషన్ డీటెయిల్స్లో మీకు నేమ్ ఆఫ్ ద టీచర్, తర్వాత డైస్ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ అని వస్తూ ఉంది. సో ఇది మనం కంప్లీట్ చేసుకోవాలి. జిల్లా ఏ జిల్లా అనేది, మొబైల్ నంబరు, ఈ ప్రిలిమినరీ డీటెయిల్స్తో మనము ప్రీ టెస్ట్ని, పోస్ట్ టెస్ట్ని, సర్టిఫికేట్ని మనము జనరేట్ చేసుకోవచ్చు, రైట్. సో క్లిక్ ఆన్ ద ప్రీ టెస్ట్, దెన్ ఇట్ విల్ షో ది నంబర్ ఆఫ్ MCQs యాజ్ యూ ఆల్ కెన్ సీ హియర్, క్వశ్చన్ 1 by 1. సో క్లిక్ ఆన్ ది స్టార్ట్ అసెస్మెంట్. It will show the answers, right? So you can go to any question and finally submit it. So I am not going to share anything here with regard to the content of the pre-test, but just helping you and facilitating you with the process of the completion of the pre-test. ఈ విధంగా మనకి పార్టిసిపెంట్ డీటెయిల్స్ టిక్ మార్క్, ప్రీ టెస్ట్ టిక్ మార్క్, అదేవిధంగా పోస్ట్ టెస్ట్ టిక్ మార్క్, ఈ విధంగా 3 అంశాలను కంప్లీట్ చేయాలి 16th జూలై లోపల. ఈ విధంగా మనకి సర్టిఫికేట్ కూడా చివరిలో ఇక్కడ అసైన్మెంట్స్ కానీ, స్కోర్స్ కానీ, మనం ప్రీ టెస్ట్ MCQs పెడతాం కదండి, వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని కరెక్ట్ అయినాయి, ఇవన్నీ మనకి కోర్స్ అప్డేట్స్, కోర్స్ డిస్కషన్స్, ఈ విధంగా మనము అబౌట్ ద కోర్స్, ఈ విధంగా మనము సబ్జెక్ట్ వైజ్ అందరికీ చేయించాలా, మనము చేయాలి, మీ ఇంటర్న్ టీచర్స్తో కూడా చేయించాలి. ఈ వారం లోపల దాదాపు హై స్కూల్ టీచర్స్ అందరూ ఈ యొక్క టీచర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులో భాగంగా హై స్కూల్ సబ్జెక్ట్స్ డీల్ చేసే టీచర్స్ అందరూ ఈ దీక్ష ప్లాట్ఫామ్ ద్వారా ఈ యొక్క కోర్స్ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్, ప్లీజ్ డూ కామెంట్ ఇన్ ద రిప్లై సెక్షన్ అండ్ ప్లీజ్ డూ కాంటాక్ట్ యువర్ డిస్ట్రిక్ట్ దీక్ష టీమ్ ఫర్ the resolution of the queries you have, right? So wishing you all the best, wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.